స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఫిబ్రవరి మొదటి వారంలో ఖమ్మంలో సిపిఎం రాష్ట్ర మహాసభలో ముమ్మరమైన ఏర్పాట్లు. ఆసుపత్రిలో బాలుడు మృతి, వైద్యుడి నిర్లక్ష్యం అంటూ దాడి, ఫర్నిచర్ ధ్వంసం. చర్యలు తీసుకోవాలని డిమాండ్. పచ్చగన్నేరు కాయలు తిన్న కూలీలు ఆసుపత్రిలో క్షేమం, ప్రాణాపాయం ఏమీ లేదని వెల్లడించిన వైద్యులు. ఆలయంలో పూజారి, కేటీపీఎస్ లో ఉద్యోగి, జిమ్ లో బాడీ బిల్డర్ వీరభద్ర శర్మ. వార్తల్లోనే వివరాలు. పెట్టుబడిదారీ వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఆర్థిక వ్యవస్థల పరిరక్షణకు మార్క్సిజం, లెనినిజం చూపిన మార్గమే మేలని ప్రపంచంలో పలు దేశాలలో రుజువుతోందని ఆయన చెప్పారు. ఖమ్మం జిల్లా సిపిఎం కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. సమావేశంలో సిపిఎం నేతలు తమ్మినేని వీరభద్రం, పోతినేని సుదర్శన్, నున్నా నాగేశ్వరరావు, ఎర్రా శ్రీకాంత్, మచ్చా వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర సిపిఎం మహాసభలు ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో ఖమ్మంలో జరుగుతాయని, సభల్లో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్, పోలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి పాల్గొంటారని తమ్మినేని తెలిపారు. మహాసభల సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. 2500 కేంద్రాల్లో సిద్ధాంత ప్రచారం కోసం పార్టీ శ్రేణులు ముమ్మర ఏర్పాటు చేస్తున్నాయన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చే కళాకారులు వీధి నాటకోత్సవాలు నిర్వహించనున్నారని తెలిపారు తమ్మినేని. రాష్ట్ర మహాసభలు 2012 ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో ఖమ్మంలో జరగబోతున్నాయి. ఈ మహాసభలలో ముఖ్య అతిథులుగా అఖిల భారత పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కరత్, అట్లాగే పొలిట్ బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరి తదితరులు పాల్గొంటున్నారు. ఈ సభల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మార్క్సిస్ట్ సిద్ధాంత ప్రచారం సాగించాలని, ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపైన సభలు, సమావేశాలు, సెమినార్లు, గోష్ఠులు నిర్వహించాలని ఆహ్వాన సంఘ కమిటీ నిర్ణయించింది. ప్రజలందరికీ విజ్ఞానదాయకమైనటువంటి ఎగ్జిబిషన్ నిర్వహించాలని, రాష్ట్ర స్థాయి నుండి కళాకారులందరినీ ఆహ్వానించి వీధి నాటకోత్సవాలు నిర్వహించాలని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి జానపద కళారూపాలని రప్పించి జానపద కళల యొక్క వైశిష్ట్యాన్ని చాటి చెప్పాలని, అట్లాగే జిల్లా వ్యాప్తంగా 2500 గ్రామాల్లో సభలు నిర్వహించాలని, ప్రచారం నిర్వహించాలని. వైద్యుల నిర్లక్ష్యం వలన ఓ బాలుడు మృతి చెందాడని ఆరోపిస్తూ ఖమ్మం పట్టణం పాత సిపిఎం కార్యాలయం సమీపంలోని ఓ ఆసుపత్రిపై దాడి జరిగింది. పోలీసుల జోక్యంతో గొడవ సర్దుమణిగింది. ఖమ్మం అర్బన్ మండలం అల్లీపురం గ్రామానికి చెందిన సుతార్ మేస్త్రి షేక్ లాల్ కుమారుడు సమీర్ పైన వంటింట్లో నీళ్లు పొరపాటున పడి శరీరం కాలింది. వెంటనే ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. 20% శరీరం మాత్రమే కాలిందని, ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు చెప్పి వైద్య సేవలందించారు. రాత్రిపూట నొప్పుల కోసం ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే బాలుడు మృతి చెందాడని బంధువులు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే బాలుడు ప్రాణాలు పోయాయని మృతుని బంధువులు ఆసుపత్రిపైన దాడి చేశారు. పోలీసులు వచ్చి నచ్చజెప్పడంతో గొడవ సర్దుమణిగింది. ఉడుకుడుకు నీళ్లు మేము పోసుకుంటా, ఉడుకుడుకు నీళ్లు పోసుకుంటే ఒళ్ళంతా కాలిందని హాస్పిటల్ తీసుకొని వచ్చిన. హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత జాడగారంటే నీ కొడుకు ఏం కాదమ్మా, ఏం కాదు, వైశారం లేచింది, నీ కొడుకు ఏ ఇబ్బంది లేదని చెప్పన్నారయ్యా. సర్లే నా కొడుకు ఏం కాదులే అనుకున్న తర్వాత ట్రీట్మెంట్ చేశారు, ఆయిల్మెంట్ పూశారు. ఇందాక దాకా 6 దాకా నా కొడుకు మంచిగా మాట్లాడిండు. 6 అప్పుడు ఒకసారి చేశారు, చేసిన తర్వాత ఆయిల్మెంట్ పూశారు. ఆ పోయిన తర్వాత బాగా నాకు నొప్పి లేస్తుందంటే డాక్టర్ తీసుకొని వచ్చా. డాక్టర్ తీసుకొని రాగానే ఆ నొప్పికి ఇండిషన్ వేసిండయా. ఆ ఇండిషన్ అయిన కొడుకు అట్టనే చోయి తప్పిపోయిండయా. నా కొడుకు ప్రారంభోత్సవ ఆహ్వానం
న్యూ శ్రీ లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ 91.6 KDM BIS హాల్మార్క్ AC షోరూమ్. గత 15 సంవత్సరాలుగా నాణ్యమైన స్వచ్ఛమైన బంగారు ఆభరణాలు అందిస్తూ ఖమ్మం పట్టణ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న మా సంస్థ 31/10/2011 సోమవారం ఉదయం 10:55 ఖమ్మం గాంధీ చౌక్ ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా యాక్సిస్ బ్యాంక్ ATM ప్రక్కన గల నూతన ప్రాంగణంలోనికి అడుగిడుతున్న శుభవేళ మిమ్మలను మనసారా ఆహ్వానిస్తున్నాం. కావున తామెల్లరూ ఇట్టి ప్రారంభోత్సవంకు విచ్చేసి మీ ఆశీర్వాదములు అందజేయవలసిందిగా ప్రార్థించుచున్నాం. ఇట్లు దుగ్గి లక్ష్మి వైఫ్ ఆఫ్ దుగ్గి శ్రీనివాసరావు LIC డెవలప్మెంట్ ఆఫీసర్ ఖమ్మం. ఫోన్ 08742224654 సెల్ 9440774654. నవ్య దంత వైద్యశాల రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్ ఖమ్మం. దంత వైద్య రంగంలో ఎన్నో సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కుతుంబాక శ్రీరామ్ గారిచే అన్ని రకాల దంత సమస్యలకు అత్యాధునిక పరికరాలచే అత్యంత ఆధునిక చికిత్సలను మనకు అందుబాటులో అందిస్తున్న దంత వైద్యశాల నవ్య దంత వైద్యశాల ఇప్పుడు మీకు అందుబాటులో బస్టాండ్ కు సమీపంలో రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్ ఖమ్మం నందు దంత వైద్య సేవలు అందించబడుతున్నవి. నవ్య దంత వైద్యశాల ప్రత్యేకతలు: అన్ని రకాల దంత చికిత్సలకు డాక్టర్ గారే స్వయంగా చేయుట, పళ్లు లేని వారికి అన్ని రకాల కృత్రిమ పళ్లను అమర్చుట, ఎత్తు పళ్లు మరియు ఎత్తు దవడలను విదేశీ పద్ధతుల్లో సరిచేయుట, రంగు పళ్లను అందంగా చేయుట, క్లినిక్ నందే డెంటల్ ఎక్స్రే మరియు మందుల సౌకర్యం కలదు. ఇతర అన్ని దంత సమస్యలకు కూడా అంటువ్యాధుల సమస్య రాకుండా బాగా స్టెరిలైజ్డ్ చేసిన పరికరాలతో చికిత్సలు నిర్వహించబడును. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కుతుంబాక శ్రీరామ్ నవ్య దంత వైద్యశాల రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్ ఖమ్మం. ఫోన్ 08742221777. ట్రాఫిక్ పోలీసుల దుష్ప్రవర్తనతో ఖమ్మం బస్టాండ్ సమీపంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఖమ్మం DSP సునీతారెడ్డి జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఖమ్మం పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. అన్ని ధృవపత్రాలున్న ఓ ద్విచక్ర వాహనదారుడికి 200 రూపాయల ఫైన్ రాయటం వివాదానికి దారితీసింది. దీంతో పోలీసులకు వ్యతిరేకంగా వాహనదారులు ఆందోళనకు దిగారు. వాహనదారుల ఆందోళన సమాచారం అందుకున్న DSP సునీతారెడ్డి బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకుని విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కృష్ణ డ్యూటీలో ఉన్నప్పుడు జనరల్ వెహికల్ చెకింగ్లో ఉన్నప్పుడు పేపర్స్ చెక్ చేస్తున్న సమయంలో ఇజాజ్ అస్లం అని ఒక మోటార్ సైకిలిస్ట్ వచ్చినప్పుడు పేపర్స్ చెక్ చేయడం జరిగింది. అందులో 4 డేస్ బ్యాక్ ఇన్సూరెన్స్ ల్యాప్స్ అయిందండి. దానికి సంబంధించి ఫైన్ వేశారు. ఫైన్ వేయడమే కాకుండా కొంచెం అభ్యంతరకరంగా మాట్లాడారని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారండి. దాని గురించి వీళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడానికని వచ్చారు. దానికి సంబంధించి మేము తగిన చర్య తీసుకుంటాం. మంత్రాలు చదువుతుంటే సాధారణ అర్చకుడులా లీనమైపోతాడు. ఆలయంలో నిత్యం మంత్రోచ్చారణ చేసి భగవంతుని కొలుస్తుంటాడు. ఇందులో వింతేముందనుకుంటున్నారా? ఆగండి. ఇతరులో మరో కోణం పరికిస్తే ఆశ్చర్యం కలగక మానదు. శారీర దారిద్ర్య పోటీల్లో మిస్టర్ ఆంధ్రప్రదేశ్ టైటిల్ గెలుచుకున్నాడా వీరుడు ఈ పూజారి. ఖమ్మం జిల్లా కొత్తగూడెం బాబు క్యాంపుకు చెందిన కాశీనాథుని వీరభద్ర శర్మ వేకువజామునే వ్యాయామశాలలో బిల్డర్గా శిక్షణ. తెల్లవారే సమయానికి దేవాలయంలో అర్చకుడిలా
ఉదయం నుంచి సాయంత్రం వరకు సింగరేణి ప్రధాన కార్యాలయంలో క్యాజువల్ లేబర్ గా అవతారం ఎత్తి శ్రమిస్తున్నాడు. పూజారి అయిన శర్మకు వ్యాయామం పైన ఉన్న మక్కువతో ఏదో సాధించాలన్న తపనతో ఆహార నియమాలు పాటిస్తూ శరీర దారుఢ్య పోటీల్లో రాణిస్తున్నాడు వీరభద్ర శర్మ. ఇప్పటి వరకు 10 సార్లు రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచాడు. జాతీయ స్థాయిలో 5వ స్థానం, దక్షిణ భారత స్థాయి పోటీల్లో రజత పతకాలు సాధించి మిస్టర్ ఆంధ్రప్రదేశ్ టైటిల్ను గెలుచుకున్నాడు. శారీరక పరిపుష్టిని సాధిస్తున్న వీరభద్ర శర్మ ఆర్థిక పరిపుష్టి లేకపోవడం దురదృష్టకరం. Where is that? What is that? Where is that? What is that? Where is the పంచకట్టు? Where is the పిలక జుట్టు? Where is the నిలువు బొట్టు జారి? తనతో పాటు పనిచేస్తున్న పూజారి అనేక బహుమతులు గెలుచుకోవటం ఆనందంగా ఉందని సాటి పూజారులు చెబుతున్నారు. మరిన్ని పోటీల్లో పాల్గొనేందుకు దేవాదాయ శాఖ ఆర్థిక సహాయాన్ని అందించాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలతో డైటింగ్ ఖర్చు ఎక్కువ అవుతుందని వీరభద్ర శర్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీరభద్ర శర్మకు సహకరించి అతను పైకి వచ్చే విధంగా అందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాము. కాబట్టి అందరూ కూడా సహకరించి ఆయన పైకి వచ్చే విధంగా చేయవలసిందిగా ప్రార్థన. తనను ఆర్థికంగా ప్రోత్సాహాన్ని అందిస్తే మరిన్ని విజయాలు సాధిస్తానని చెబుతున్నాడు పూజారి. స్టేట్ లెవెల్ దాటి వెళ్లిన వారు ఇప్పటిదాకా లేరు. అలాగే నేను బాడీ బిల్డింగ్ చేసి నేషనల్ లెవెల్ ప్లస్ స్టేట్ మిస్టర్ ఆంధ్రప్రదేశ్ టైటిల్ కొట్టి నేషనల్ లెవెల్, సౌత్ ఇండియా లెవెల్లో పై స్థాయికి వెళ్ళా. కాబట్టి దేవాదాయాల శాఖ నాకేమైనా సహకరించి ప్రోత్సహించి ఏమైనా స్పాన్సరింగ్ చేయగలిగితే ఇంకా పై స్థాయికి ఎదగలుగుతానని. ఆత్మీయ స్పర్శతో ప్రజా వైద్యం స్పర్శ హాస్పిటల్ ప్రత్యేకం. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9848330454. రిసెప్షన్ 08742227744. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పరిసర జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించే లక్ష్యంతో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేయబడ్డ హాస్పిటల్ మా స్పర్శ. అధునాతన సౌకర్యాలతో కూడిన ఐసీయూ, ఏఎంసీ వెంటిలేటర్స్, మానిటర్స్, ఇన్ఫ్యూజన్ పంప్స్, సెంట్రల్ ఆక్సిజన్ సౌకర్యం మరియు స్పెషల్ రూమ్స్, జనరల్ వార్డు సౌకర్యం, ఎమర్జెన్సీ మరియు సాధారణ ఆపరేషన్ల కోసం అధునాతన ఆపరేషన్ థియేటర్స్, ఆర్థో కేసులకు సి ఆర్మ్ సౌకర్యం కలదు. 2 కిడ్నీలు పనిచేయని వారికి కంప్యూటరైజ్డ్ డయాలసిస్ మిషన్స్ తో డయాలసిస్ చేయే సౌకర్యం. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆర్థో విభాగాలలో అనుభవజ్ఞులైన వైద్యుల బృందం, ఇంటెన్సివ్ కేర్ స్పెషాలిటీ వైద్య బృందం, సుశిక్షితులైన నర్సింగ్ స్టాఫ్ మా ప్రత్యేకత. కిడ్నీ జబ్బులకు ఫుల్ టైం నెఫ్రాలజీ సేవలు అందుబాటులో ఉంటాయి. గమనిక, కార్డియాలజీ విభాగంలో 2D ఎకో సౌకర్యం కూడా కలదు. 24 గంటల పాటు ఫార్మసీ, ల్యాబ్, అంబులెన్స్ సౌకర్యం. పూర్తి వివరాలకు సంప్రదించండి 9848330454. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9848330454. రిసెప్షన్ 08742227744. పచ్చగా నేరకాయలు తిని వ్యవసాయ కూలీలు అస్వస్థకు గురైన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. కూలీలను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కూలీలకు ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు తెలిపారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురంలో వరి కోసేందుకు కూలీలు పొలానికి వెళ్లారు. పొలం దగ్గరలో ఉన్న పచ్చగన్నేరు కాయలను కోసుకుని తిన్నారు. కాయలు తిన్న 7 కూలీలు అస్వస్థకు గురి కావడంతో 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. పచ్చగన్నేరు కాయలు విషపూరితమని తెలియక కూలీలు తిన్నారని అంబులెన్స్ కు ఫోన్ చేసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించామని స్థానిక రైతు చెప్పారు. చెట్టు కుప్పట్టానికి పోయి కడుములు వేసుకుంటా ఒకడు పోయి తిన్నాడు. అందరూ పోయి మొత్తం తిన్నారు. మరిన్ని తిన్నాడు కొద్దిగా వాంతులు. కూటి కోసం కోటి విద్యలు, అందులో ప్రమాదకరమైన విద్యలు ఉంటాయి. జీవనోపాధి కోసం కొన్ని చేతుల వారు తరతరాలుగా పెంపుడు జంతువులను పెంచుకుంటున్నట్లే పాములను పెంచుకుంటున్నారు. వాటిని ఆడిస్తూ బతుకుబండి లాగించేస్తున్నారు. ఈ ప్రమాదకర బతుకు చిత్రంలో పిల్లలు కూడా పాములతో సహజీవనం సాగిస్తున్నారు.
ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం చాతకొండ గ్రామ శివారు హమాలీ కాలనీలో 3 కుటుంబాలు పాములాట మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. పిల్లాజళ్లతో కలిసి పెంపుడు జంతువులను పోషిస్తున్నట్లు పాములను సాదుకుంటున్నారు. చేసుకుంటాము శాంతి పూజ దీవించయ్య పుట్టరాజా మా దిక్కు మొక్కును రాజా పరగదించు పాము రాజా బాల విందారగించి సోజా. ప్రమాదకరమైన త్రాచుపాములు, కొండ చిలువ, జెర్రిపోతూ సికండిలను పెంచుకుంటున్నారు. కుక్కపిల్ల, పిల్లి కూనలతో ఆడుకున్నంత సులువుగా పిల్లలు విషసర్పాలతో ఆడుకోవటం ఒళ్ళు జలధరించే దృశ్యం. ప్రతిరోజు ఏదో ఊరుకెళ్లి పాములాడించి 4 రాళ్లు సంపాదించుకుని జీవనం వెళ్లదీస్తున్నారు. సినిమాలు వచ్చిన తర్వాత నాటకరంగం దెబ్బతిన్నట్లు టీవీలు వచ్చిన తర్వాత తమ పాములాటకు ప్రాధాన్యత తగ్గిపోతోందని పాములోళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదమని తెలిసినా జీవనం గడవకపోయినా తరతరాలుగా వస్తున్న సంప్రదాయ వృత్తిని వీడలేకపోతున్నామని చెప్పారు. చిన్నప్పటి నుంచి ఇదే పాములాట అంటే దీని మీదనే బతుకుతున్నాం. మా నాన్న మా తాతల గారి నుంచి ఇదే అలవాటు అయిపోయింది మాకు. మా ఇంట్లో ఆడళ్ళు గాని మగవాళ్ళు గాని దీని మీదనే పోతాం. ఎవరు గాని ఎక్కడైనా పాములు గిట్ట ఉంటే వాళ్ళు పిలుస్తారు, దేనికైనా పోతాం. ఆడళ్ళు మగవాళ్ళు ఎవరైనా గానీ ఇదే బతుకు మీద బతుకుతాం మేము. పాములు పోయినప్పుడు పాములు కూడా కాటేస్తాయండి. అది కాటేసినప్పుడు మా వాళ్ళు చాలా మంది కూడా చచ్చిపోయారు. అట్లా అప్పుడు ఒకప్పుడు 200-300 ఇచ్చేటోళ్ళు, ఇప్పుడు ఆ 100-200 కూడా సరిపోవట్లేవు. అందుకనే మీ తరపు నుంచి ఏమైనా సాయం చేస్తే అయితే కోరుకుంటున్నాం. అదే మేము స్కూల్కి వెళ్ళాము. మా నాన్న వాళ్ళు ఆటకి పోతే ఇంట్లో ఉన్న పాములకి మేమే ఆహారం పెడతాం. పెరుగు, పాలు, కోడిగుడ్లు దానికి ఆహారం పెడతాం. పాములు చూసుకుంటా ఉంటాం. నేను స్కూల్కి వెళ్ళాను. మా నాన్న బట్టి ఆటకు పోతా. మా నాన్నలు స్కూల్కి పంపారు. మా తాతల ముత్తాల నుండి నేను ఆటకి పోతా. మేము మా ఆచారం, మా అమ్మ నాన్న పాములు పడతాం. మా ఇంట్లో ఆడవాళ్ళు అందరూ పాములు పడతారు. మా బాబాయ్ బట్టి అందరితో నేను వెళ్తా ఆటకి. ఇది మా తాత ముత్తాల కాడ నుంచి వచ్చింది. ఇది వృత్తి. ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటాం. ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటాం ఆట. చిన్న పిల్లలు, మా పిల్లలు బడిగిడి కోరి ఇది ఆట పెడుతుంటాం పిల్లల్ని బట్టి మేము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కాలనీ చుట్టుపక్కల ఇక్కడ పాములు వెళ్ళినా కూడా మేమే పాములు పడతాం. అందులో కూడా మాకు పాములు కరిస్తే దాంట్లో మా వాళ్ళు కూడా చాలా మంది చచ్చిపోయారు. దీంట్లోనే ఉంటాం మేము. మాకెవరు పట్టించుకుంటలేరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫిబ్రవరి మొదటి వారంలో ఖమ్మంలో సిపిఎం రాష్ట్ర మహాసభలో ముమ్మరమైన ఏర్పాట్లు.
ఆసుపత్రిలో బాలుడు మృతి, వైద్యుడి నిర్లక్ష్యమంటూ దాడి, ఫర్నిచర్ ధ్వంసం. చర్యలు తీసుకోవాలని డిమాండ్. పచ్చగన్నేరు కాయలు తిన్న కూలీలు ఆసుపత్రిలో క్షేమం, ప్రాణాపాయం ఏమీ లేదని వెల్లడించిన వైద్యులు. ఆలయంలో పూజారి, కేటీపీఎస్ లో ఉద్యోగి, జిమ్ లో బాడీ బిల్డర్ వీరభద్ర శర్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టెలివిజన్ న్యూస్ లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.